సిటీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్న మంత్రి సత్యకుమార్. హిమోఫీలియాపై అవగాహన ర్యాలీ. ఎక్సైజ్ కార్యాలయంలో మంత్రి కొల్లు ఆకస్మిక తనిఖీ. వైసీపీ హయాంలో 3,500 కోట్ల మద్యం దోపిడీ జరిగిందని ఆరోపణ. ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే నసీర్. ప్రజల నుండి వినతుల స్వీకరణ. నగరంలో సిఎన్జి కొరత. గ్యాస్ స్టేషన్ల వద్ద క్యూ కడుతున్న ఆటోలు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. వైసీపీ పాలనలో మద్యంలో 3,500 కోట్ల దోపిడీ జరిగిందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. గుంటూరులోని ఎక్సైజ్ కార్యాలయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు. ఎక్సైజ్ కార్యాలయంలోని మద్యం నాణ్యత పరిశీలించే ల్యాబ్ను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ విభాగంలో చాలా మార్పులు తీసుకొచ్చామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు తాగే మద్యంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారని చెప్పారు. గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, చిత్తూరులో అత్యాధునిక ల్యాబ్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజలకు హానికరం కలిగించే బ్రాండ్లు తీసివేశామని చెప్పారు. జగన్ నాసిరకం మద్యం అందించడం వల్ల ఎంతో మంది అనారోగ్యం పాలయ్యారని చెప్పారు. అధికారులు పనితీరులో నిర్లక్ష్యం వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మద్య విధానంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఈరోజు కరెక్ట్ చేసుకుని సామాన్య ప్రజలకు కూడా క్వాలిటీతో కూడుకున్నటువంటి తక్కువ ధరకి ఈరోజు మద్యాన్ని అందుబాటులో తీసుకురాగలిగాము. అదే కాకుండా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ కూడా ఇవాళ ప్రజలకి ఆప్షన్ ఉండే విధంగా, ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్స్ తప్ప వేరే బ్రాండ్స్ ఎక్కడా కూడా ఆనాడు షాప్స్లో అవైలబిలిటీలో ఉండే కాదు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలోనే ఉన్నటువంటి అన్ని బ్రాండ్స్ను కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అవైలబుల్ చేయగలిగాం. అలాగే వాళ్ళు పెంచినటువంటి రేటు కూడా పక్క రాష్ట్రాల కన్నా కూడా సమానంగా ఉండడానికి, లేదంటే అంతకంటే కూడా తక్కువగా ఉండడానికి కూడా ఇవాళ ప్రభుత్వం ప్రక్షాళన చేయడం జరిగింది. అవన్నిటిని కూడా సరిచేయడం జరిగింది. డీలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వరల్డ్ హిమోఫీలియా డే సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్రంలో హిమోఫీలియా వ్యాధితో 1,035 మంది బాధపడుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ హిమోఫీలియా వ్యాధికి చికిత్స లేదన్నారు. అందుకే ప్రజలకు అవగాహన కలిగించేందుకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. హిమోఫీలియా వ్యాధి బారిన పడిన వారిని గుర్తించి వారికి చికిత్స అందించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మహిళల కోసం, మహిళా సాధికారత కోసం ఎన్డీఏ ప్రభుత్వం కష్టపడి ఉందన్నారు. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిందన్నారు. డీలిమిటేషన్ బిల్లుపై కొన్ని రాజకీయ పార్టీలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాయని దుయ్యబట్టారు. దీనివల్లనే దక్షిణాది రాష్ట్రాలకు 50% సీట్లు పెరుగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి రామచంద్రరాజు, జిల్లా వైద్యాధికారిణి విజయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హిమోఫిలియా ఒక అరుదైన వ్యాధి, వారసత్వంగా వచ్చే వ్యాధి. సరైన సమయంలో గుర్తించి సరైన చికిత్స అందించకపోతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది. అందుకని ఈ సంవత్సరం థీమ్గా డయాగ్నోసిస్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఫస్ట్ అప్ కేర్, అడ్రసింగ్ అన్డయాగ్నైజ్డ్ కేసెస్ అనే ఒక నినాదంతో ఈ సంవత్సరం హిమోఫిలియా డేని జరుపుకోవడం జరుగుతోంది.
స్ప్రెడింగ్ అవేర్నెస్, సేవ్ లైవ్స్ అనే నినాదంతో మరి కాస్త అవగాహన కల్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, ప్రభుత్వానికి, సమాజానికి మన బాధ్యతను గుర్తు చేసే ఒక సందేశంగా మనం భావించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. రానున్న 5 రోజుల పాటు హీట్ వేవ్స్ ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వృద్ధులు, మహిళలు, చిన్నారులు అవసరమైతే తప్ప ఎండవేళలో బయటకు రావద్దని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ డీహైడ్రేషన్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తన కార్యాలయంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నట్లు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. కంప్యూటర్స్ చేసావు, ఏదైనా చేస్తావా, ప్రైవేట్ అయినా చేస్తావా చూస్తాను. कहाँ सर्टिफिकेट आया इसका? छोड़ को नहीं, अब ऐसा जिंदगी भर तुम्हें कहाँ देख लेते रहते उसे? स्कूल में छोड़ो, हमें बात करते. क्या रे, जाता नहीं स्कूल को? चल बैठ. जरे जरे बात आते, भेजो स्कूल को, भेजो. कहाँ रहने का बच्चा, तुम्हें बात करो, भेजेंगे. తక్కిలపాడు హెడ్ వాటర్ వర్క్స్ లో పంపింగ్ లైన్ లీకేజ్ మరమ్మత్తు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మరమ్మత్తు పనుల కోసం కార్పొరేషన్ పరిధిలో నీటి సరఫరాను 2 రోజుల పాటు అధికారులు నిలిపివేశారు. ప్రణాళికాబద్దంగా పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం నుంచి పాక్షికంగా, 19వ తేదీ నుంచి యథావిధిగా నీటి సరఫరా జరగనుంది. దశాబ్దాల మహిళా రిజర్వేషన్ బిల్లు కళ సాకారం కానుండటంపై టీడీపీ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ నేతలు డాక్టర్ కల్పలత, శివలీల, లంకా మాధవి తదితరులు పాల్గొన్నారు. ఈ బిల్లు వల్ల మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం లభిస్తుందని చెప్పారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళలకు రాజకీయ ప్రాముఖ్యత కల్పించాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఇది ఒక చారిత్రాత్మకమైన మహిళా సాధికారతకు చారిత్రాత్మకమైన నిర్ణయం అనే చెప్పాలి. అందులో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు రాజకీయ సమాన హక్కుల కోసం, ఇది హక్కులను కాపాడటం కోసం, రాజకీయ సమాన హక్కులు మహిళలకు ఇవ్వడం కోసం ఇది ఒక పెద్ద ముందడుగని చెప్పాలి. విద్య లేనప్పుడు జ్యోతిరావు పూలే ఎలా విద్యను సాగించాడో ఈరోజు మహిళలు పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ వెళ్తే అంత వెలుగుగా ఉంటుందని ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలతో ఈ మహిళా బిల్లు పాస్ అవ్వాలని కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గల్లా మాధవి గారు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మేము ఈ పూజ చేయడం జరిగింది. ఏ ఆటంకాలు లేకుండా ఈసారైనా మహిళా బిల్లు పాస్ అవ్వాలని ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మహిళలు అందరం కలిసి వచ్చి వేడుకోవటానికే ఇక్కడికి వచ్చామండి. ఇవాళ నిజంగా చారిత్రాత్మక చాలా గొప్ప దినం. మహిళలకి అన్నిట్లో సగం సగం అంటున్నారు కానీ రాజకీయ అవకాశాల్లో సగం ఇవ్వట్లా. 33% రిజర్వేషన్ బిల్లు ఈరోజే పాస్ అవబోతుంది. ఇది మహిళల పండగ, శుభదినం. మహిళలందరం పండగలాగా చేసుకుంటున్నాం ఈ రోజుని. డ్రగ్స్ నివారణ కోరుతూ గుంటూరులో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా యాంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన 2K రన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ఫోరం ప్రతినిధులు లక్ష్మణ్ రెడ్డి, భారవి, ధనుంజయ రెడ్డి, సదాశివరావు తదితరులు విడుదల చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయిందని చెప్పారు. డ్రగ్స్ వినియోగం పెరిగితే యువత భవిష్యత్ అంధకారం అవుతుందని అన్నారు. యువతను మేల్కొల్పే ఉద్దేశంతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు వెల్లడించారు. ఈ 2K వాక్లో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, పౌర సంస్థలు, అలాగే కళాశాలల విద్యార్థులు, పాఠశాలల విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.
ఇవాళ నగర ప్రజలు ప్రత్యేకించి జిల్లా ప్రజలు కూడా ఈ యాంటీ డ్రగ్స్ ఫోరం యాక్టివిటీస్ చేయూతనివ్వాలి. రేపు జరగబోయే ర్యాలీని విజయవంతం చేయాలి. అనేక మంది అధికారులను కూడా ఈ ర్యాలీకి మనం పిలుస్తూ ఉన్నాం. దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి యాంటీ డ్రగ్స్ ఫోరం తరఫున మేము పిలుపు. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్దం కారణంగా దేశంలో సీఎన్జీ కొరత ఏర్పడింది. దీంతో నగరంలో గ్యాస్ స్టేషన్ల వద్ద ఆటోలు బారులు తీరాయి. నగరంలో ఎక్కువ శాతం ఆటోలు సీఎన్జీ గ్యాస్తోనే నడుస్తున్నాయి. గ్యాస్ స్టేషన్ల వద్ద ఆటోలు కిలోమీటర్ల పొడవున గ్యాస్ కోసం క్యూలో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో రోజు ఆటో నడుపుకొని జీవనం సాగించే ఆటో డ్రైవర్లు గ్యాస్ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి క్యూలో ఉన్న సాయంత్రానికి కూడా గ్యాస్ అందడం లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే ఆటోలకు గ్యాస్ అందే విధంగా చూడాలని వేడుకుంటున్నారు. ఆటో నగర్ ఉంది, కోటగాడు ఉంది, ఎక్కడ గ్యాస్ లేదు. కనీసం 100 బళ్ళు ఆగి ఉన్నాయి. ఇప్పుడు బండ్లు మొత్తం ఆగిపోయింది. మీకు ఎలా ఉంది పరిస్థితి? ఏం లేదన్నా, తోలకాలు లేవు, ఏం లేవు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సాంకేతిక సహాయంతో రికవరీ చేసి బాధితులకు గుంటూరు జిల్లా పోలీసులు అందజేశారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్పీ ఒక్కుల్ జిందాల్ సుమారు 30 లక్షల విలువైన 150 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. పెట్టేసి మర్చిపోతారు, లేకపోతే ఎక్కడో పడిపోతుంది, లేకపోతే కొన్ని స్నాచింగ్లు కూడా జరుగుతాయి. సో అవన్నీ మొబైల్స్ మీరు సిఐఆర్ పోర్టల్లో మీరు కంప్లైంట్ లాంచ్ చేస్తే, లేకపోతే వాట్సాప్లో కంప్లైంట్ చేస్తే మేము రికవరీ చేసి ఇస్తాము. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు మిగతా వాళ్ళకి కూడా చెప్పాలి, ప్రజలందరికీ చెప్పాలి. ఎవరికైనా మొబైల్ ఎవరైనా పోగొట్టుకుంటే దీంట్లో కంప్లైంట్ చేస్తే మీలాగానే వాళ్ళకి కూడా రికవరీ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 8 crores 44 lakhs వర్త్ మొబైల్స్ రికవరీ చేసి ఇవ్వడం జరిగింది. 4200 మొబైల్స్. రాష్ట్ర రాజకీయ చరిత్రలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత తమ పార్టీకి దక్కుతుందని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో అనేక మంది మహిళలు కీలక పదవులు పొందారని చెప్పారు. గుంటూరులోని తమ కార్యాలయంలో నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందన్నారు. ఈ రోజు ప్రవేశపెడుతున్నారు కేంద్రం, కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పుడో ప్రవేశపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత అది. మరి ఈరోజు రాజకీయంగా మహిళలకి 33% రిజర్వేషన్ కేంద్రం బిల్ పాస్ చేయటం, దాన్ని అందరూ అన్ని పార్టీస్ ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 33% కాదు ఇచ్చింది, 50%. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ. జగనన్న గుర్తించారు మమ్మల్ని. ఎలా అంటే యువతరంలో మేమున్నాము, శ్రామిక అంటే కష్టపడే కూలీ నాలి చేసే వాళ్ళం కూడా మహిళలు ఉన్నాము, అలాగే రైతుల దాంట్లో కూడా మహిళలు ఉన్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మాకు ఈరోజు అన్ని కుల మతాలకి, ప్రాంతాలకి, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఆ రోజు మరి నామినేటెడ్ కానీ నాన్ నామినేటెడ్ పదవుల్లో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 50% మరి ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 26వ తేదీ నుండి 28 వరకు తిరుపతిలో ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. తిరుపతిలో జరగనున్న ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను మల్లెలింగంలో నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు వెలుగురి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ కార్మిక, కర్షక, రైతు సంఘాలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 21 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చారని అన్నారు. ఈ 4 లేబర్ కోడ్ల అమలు వలన కార్మికులకు పని గంటలు పెంచి యాజమాన్యం వారి శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈ లేబర్ కోడ్లను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే తిరుపతిలో జరగబోయే ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడా హనుమంతరావు, కోట మాల్యాద్రి, రావుల అంజిబాబు, మంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంటే కార్మిక కోడ్లు అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మరి మన కళ్ళెదుట జరుగుతున్నటువంటి అణచివేత ఉన్నది. దీన్ని మేము ఖండిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ మహాసభల అనంతరం మొత్తం కార్మిక వర్గాన్ని ఏ విధంగా సంఘటితం చేయాలి,
ఏఐటీయూసీని విస్తరింపజేయటం ఎట్లా, ఏఐటీయూసీని అనేక రంగాలకి తీసుకుపోవటం ఎట్లా అనేటువంటిది కూడా కార్యాచరణ రూపొందించి భవిష్యత్ పోరాటాలకి మరి ఇది ఒక వేదిక కానుంది. ఈ జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభల్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో లివర్ సంబంధిత వ్యాధులకు రోబోటిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చిందని సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ వై శ్రీమన్నారాయణ తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రోబోటిక్ సర్జరీ ద్వారా తక్కువ టైంలో పేషెంట్ రికవరీ అవ్వొచ్చని చెప్పారు. యశోద హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, తిమోతి తదితరులు పాల్గొన్నారు. ఒక పేషెంట్కి కనుక మనం సర్జరీ చేస్తే ఆ పేషెంట్ నెల రోజులు 2 నెలలు ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చేది అనమాట. వర్క్ ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఇంకోటి ఏంటంటే కాంప్లికేషన్స్ అవ్వటము, హెర్నియా ప్రాబ్లము, ఇన్ఫెక్షన్స్ అవ్వటము, రిపీటెడ్గా హాస్పిటల్కి వెళ్ళడం, అవన్నీ తగ్గిపోయాయి లాప్రోస్కోపీ వచ్చిన తర్వాత. ఏంటంటే లాప్రోస్కోపీకి ఆల్రెడీ మనం 20-25 ఇయర్స్ చేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఏమైందంటే రోబోటిక్ సర్జరీస్. సో లాప్రోస్కోపీలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొంతమందికి ఇంకా పెయిన్ ఎక్కువ వస్తుంది. తర్వాత ఏంటంటే మజిల్ డ్యామేజ్ అవ్వటము, ఇన్ఫెక్షన్స్ రావటము, కాంప్లికేషన్స్ రావడం జరుగుతుంది. ఓపెన్ కన్నా లాప్రోస్కోపీలో తక్కువ, అంతకన్నా తక్కువ చేయాలి కాబట్టి రోబోటిక్ సర్జరీ అనమాట. సో లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే రోబోటిక్ సర్జరీ. అందరూ దీన్ని కాస్ట్లీ అని సర్జరీ అనుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే పేషెంట్కి ఉన్న కండిషన్ ప్రకారము పేషెంట్ రికవరీని కనుక మనీలోకి మార్చుకుంటే రోబోటిక్ సర్జరీ అనేది కాస్ట్ ఎఫెక్టివ్. సో మనము క్లియర్గా చెప్పాలంటే లాప్రోస్కోపిక్ సర్జరీ చేసిన పేషెంట్ రికవరీ 1 వీక్ పడితే రోబోటిక్ సర్జరీకి 1 డేలోనే రికవరీ అయిపోతారు. వివిధ శాఖల ప్రగతిపై జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశిత సమయానికి లక్ష్యాలు పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. బీఆర్ స్టేడియం ప్రాంగణంలో ఇండోర్ స్టేడియం టెండర్స్ త్వరగా పూర్తి చేసి పనులు చేపట్టాలని సూచించారు. కమిషనర్ మయూర్ అశోక్ సంగంజాగలమూడిలోని జీఎంసీ ఫిల్టరింగ్ పాయింట్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లోని ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మొదట జాగర్లమూడి పంపింగ్ స్టేషన్ పూర్తి సామర్థ్యం, త్రాగునీటి ట్రీట్మెంట్ విధానం, ల్యాబ్, క్లోరిన్ మిక్సింగ్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో ప్రస్తుత నీటి లెవెల్ వివరాలు అడిగి తెలుసుకుని ప్లాంట్ని తనిఖీ చేసి మాట్లాడుతూ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేయాలన్నారు. ప్లాంట్లో ల్యాబ్ సిబ్బంది విధులు తనిఖీ చేసి ట్రీట్మెంట్ అనంతరం షిఫ్ట్ల వారీగా ప్రతిరోజు శాంపిల్స్ తీసి యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. క్లారిఫైర్ 24/7 పనిచేయాలని, సంప్ల క్లీనింగ్ ని ఫోటోలతో రిజిస్టర్ నిర్వహించాలని ఆదేశించారు. క్లోరిన్ శాంపిల్స్ ని పరిశీలించి నిర్దేశిత ప్రమాణంలో క్లోరిన్ ని మిక్స్ చేయాలన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో నీటి నిల్వల వివరాలు అడిగి కొమ్మమూరు కెనాల్కి సరఫరా జరిగే సమయంలో ట్యాంక్ని నింపడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో 500 కిలోవాట్స్ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ని పరిశీలించి ప్లాంట్ విస్తరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈఈని ఆదేశించారు. ఇంటూ 7 అయితే ఎంత అవుతుంది? 4 లాక్ అవుతుంది. 3,49,000. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న డీలిమిటేషన్ విధానం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేలా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నిలవాలని పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ అనేది దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయం చేసేటటువంటి పద్ధతుల్లో ఉన్నది. ఉన్నటువంటి సీట్లకి 50% పెంచేటటువంటి విధానం వల్ల తక్కువగా ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకి చాలా తక్కువగా పెరిగి ఎక్కువగా సీట్లు ఉన్నటువంటి ఉత్తరాది రాష్ట్రాలకి మరింత ఎక్కువగా సీట్లు పెరిగేటటువంటి ప్రమాదం కనపడుతూ ఉంది. దీన్ని బట్టి శాశ్వతంగా ఉత్తరాది వాళ్లే ప్రధానిగా, మంత్రులుగా, రాజ్యాధికారంలో ఉత్తరాది పెత్తనం మరింత పెరిగేటటువంటి ప్రమాదం కనపడుతుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం
13,500 మ్యాక్సిమం 23,000 మోడల్ 21,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500 మ్యాక్సిమం 22,500 మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000 మ్యాక్సిమం 22,500 మోడల్ 21,500 రూపాయలు. 4,884 రకం మినిమం 13,500 మ్యాక్సిమం 19,000 మోడల్ 18,500 రూపాయలు. సూపర్ 10 మినిమం 14,000 మ్యాక్సిమం 22,000 మోడల్ 21,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500 మ్యాక్సిమం 21,000 మోడల్ 20,000. బడిగి 355 మినిమం 14,500 మ్యాక్సిమం 22,500 మోడల్ 21,500 రూపాయలు. దేవనారు డెలక్స్ మినిమం 15,500 మ్యాక్సిమం 22,500 మోడల్ 22,000. ఆర్మూర్ రకం మినిమం 13,000 మ్యాక్సిమం 20,000 మోడల్ 18,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500 మ్యాక్సిమం 10,500 మోడల్ 10,000. నెంబర్ 5 మినిమం 7,500 మ్యాక్సిమం 10,000 మోడల్ 9,600 రూపాయలు. 341 రకం మినిమం 8,000 మ్యాక్సిమం 12,000 మోడల్ 11,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500 మ్యాక్సిమం 10,000 మోడల్ 9,600 రూపాయలు. బడిగి మినిమం 8,500 మ్యాక్సిమం 10,500 మోడల్ 10,000 రూపాయలు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.